పిఠాపురం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు నక్క మణికంఠను విధుల్లోకి తీసుకోవడం లేదని పారిశుద్ధ్య యూనియన్ నాయకులు కమిషనర్ ఎస్ఎన్విపి రాజేశ్వరరావును అడగడం జరిగింది. రాజేశ్వరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం డంపింగ్ యార్డ్ వద్ద ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందని, దాని నిమిత్తం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. దీని కారణంగా విధుల్లోకి తీసుకోవడం ఆలస్యం అయిందని అన్నారు. సోమవారం నుండి విధుల్లోకి తీసుకుంటున్నామని, పట్టణంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాలని కోరారు. కార్మికులకు ఎటువంటి కష్టం వచ్చినా తెలియజేయాలని సూచించారు. ఈరోజు టీఎల్ఎఫ్ వర్కర్స్ అనేటువంటి నక్కా మణికంఠ అదేవిధంగా వారి యొక్క యూనియన్ సభ్యులందరూ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు. ఒకటి ఏంటంటే నక్కా మణికంఠ ఈ నెల 6వ తేదీన డంపింగ్ యార్డ్లో వెళ్ళేటప్పుడు అక్కడ అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోయారు. కారణం ఏంటంటే అతను ఆ రోజు అక్కడ డ్రైవింగ్ సీట్లో లేడు, డ్రైవింగ్ చేయట్లేదు. ఆ ట్రక్ అనేది అక్కడ ఇరిగిపోయిన ట్రక్ని బయటకు తీయడానికి సహాయం అడిగారు. ఆ సహాయం అడిగేటప్పుడు ఒక వ్యక్తి సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి చనిపోయారు. దానిపైన అతని మీద కేసు పెట్టారు. దాన్ని కూడా ఎస్ఐ గారితో మాట్లాడితే అది వాస్తవంగా అక్కడ ఏ రోజు ఏమైతే జరిగిందో దాన్నే ఎస్ఐ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళకు కూడా మేము అన్ని విధాలుగా చూసుకుంటాము. అయితే అతను ఇప్పటివరకు కూడా కొంత ఆరోగ్యం బాగోలేక కానీ విషయాల వల్ల వర్కింగ్ రాలేదు. ఇటు నుంచి వస్తున్నారు. సోమవారం నుంచి అతన్ని కూడా వర్క్లో తీసుకుంటున్నాం. అదేవిధంగా టీఎల్ఎఫ్ వర్కర్స్ కొంతమంది రెగ్యులర్గా రావట్లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన మున్సిపాలిటీకి 40 మంది వర్కర్స్ని అడిషనల్గా మంజూరు చేయించారు. సో ఉద్దేశం ఏంటంటే పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుధ్యం బాగా జరగాలి, శానిటేషన్ బాగా జరగాలి, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చేయడం జరిగింది. సో 40 మంది చేత మనం పని చేయించుకుంటున్నాం. అయితే అందులో కొంతమంది ఫ్రీక్వెంట్గా సెలవులు పెడుతున్నారు. దానివల్ల పారిశుధ్యానికి ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా ఒక 5 గుర్తించి వాళ్ళందరినీ కూడా శానిటేషన్ సర్టిఫికేట్ పని కాపారు. సో వాళ్ళందరూ వచ్చి మేము బాగా చేస్తాం సార్, మమ్మల్ని మళ్ళీ పనిలోకి తీసుకోండి అని చెప్పేసి అడిగారు. వాళ్ళందరినీ కూడా పనిలోకి తీసుకుంటున్నాం. సోమవారం నుంచి వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసాం, మీరు సక్రమంగా పని చేయండి, మీకు రెగ్యులర్గా జీతాలు ఇస్తున్నాం. ఒకప్పుడు నేను రాకుండా ఇక్కడ జీతాలు 3 నెలలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసాము. ఇక్కడ నుంచి ప్రతి నెల జీతం ఇస్తాం. మీరు మాత్రం సక్రమంగా పనిచేయండి అని చెప్పాము. వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే స్వయంగా నాతో వచ్చి మాట్లాడమన్నాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా సానుకూలంగా స్పందిస్తాం. మేము వాళ్ళకి చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఏదో వచ్చినట్లయితే మాకు ముందే చెప్పి వెళ్ళమంటున్నాము. ఆ రోజు వేరే ఒకరిని పని తీసుకునైనా సరే అక్కడ మనకి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పారిశుధ్యానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మా మున్సిపాలిటీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాలరీస్ కానీ వాళ్ళకి రావాల్సిన విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం.